జగన్ కమెంట్స్ పై ఏపీ మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళారు. ఇవాళ నీకు ఇంత ఘనమైన చరిత్ర, వ్యాన్ పిక్లో భూములు కుంభకోణం, అట్లాగే సరస్వతి భూములు కుంభకోణం, భారతీయ సిమెంట్ మైనింగ్ కుంభకోణం, ఈ విధంగా కుంభకోణాల్లో మునిగిపోయిన నువ్వు ఈరోజు ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం ప్రభుత్వాన్నో ఇవాళ నువ్వు నిందించాలనే ప్రయత్నం చేస్తున్నావు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఇవాళ చాలా స్పష్టంగా ప్రత్యేక హోదాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలో, మన రాష్ట్రానికి రావాలో అవన్నీ కూడా చట్టబద్ధతతో మేము రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. కేంద్ర ప్రభుత్వంతో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. పోలవరం ప్రాజెక్ట్ 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు చేయలేకపోయారు. 5 ఏళ్ళు మీ తండ్రి గారి హయాంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో కానీ పోలవరం ప్రాజెక్ట్ని మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఫ్రంట్ లోడింగ్ పేరుతో మట్టి పనులు చేసుకొని 1000 కోట్లు దోపిడీ చేశారు తప్ప జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. ఇవాళ మేము పోలవరం ప్రాజెక్ట్ని కార్యరూపంలో తీసుకురావడమే కాకుండా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి, పట్టిసీమ పూర్తి చేసి ఇవాళ రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడానికి దగ్గర ఖరీఫ్లో, రబీలో 1,30,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి బెటర్ వాటర్ మేనేజ్మెంట్తో మేము ముందుకెళ్తా ఉంటే ఇవాళ రాళ్లేసే కార్యక్రమం కానీ, ఇవాళ మరి ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తిట్టే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం. ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుంది. ఇవాళ ఈ కష్టకాలంలో రాష్ట్రాన్ని 16,500 కోట్ల అప్పుల్లో పెట్టి 1,00,000 కోట్ల పైగా అప్పులు నెత్తి మీద వేసి కట్టుబట్టలతో పంపిస్తే 33,000 ఎకరాల రైతాంగం మాకు భూములు ఇస్తే ఈ విధంగా ట్రాన్సిట్ సెక్రటేరియట్ భవనాలు నిర్మాణం చేసుకుని క్యాబినెట్ మీటింగులు పెట్టుకొని వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఇక్కడ ప్రారంభం అవుతూ ఉంటే ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క ఇటుక నిర్మాణం జరగలేదని అమరావతిలో మాట్లాడుతున్నావు. ఎంత దుగ్ధతో మాట్లాడుతున్నావు, ఎంత కుళ్ళు కుట్ర కుతంత్రాలతో మాట్లాడుతున్నావు అర్థమవుతా ఉంది. మొన్నటిదాకా అమరావతి రాజధానికే నాకు ఆహ్వాన పత్రిక పంపించొద్దు, నేను రాను అని చెప్పిన వాడివి రేపు ఏం ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీ సమావేశాలకి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వస్తాడో? రైతులు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడటానికి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మేమందరం కూడా అన్ని విధాలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం చర్చించి అన్ని ఇవాళ చాలా స్పష్టంగా మేము ఒకటే చెప్తున్నాం. ఆగస్టు 15 కానీ జనవరి 26 చాలా ప్రత్యేకమైన దినాలు. ఈ దేశ ప్రజలు గర్వపడే దినాలు ఈ 2 దినాలు కూడా. ఈ రోజులను కూడా మీరు ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారంటే ఇవాళ మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా ఏదైతే ఇవాళ ప్యాకేజీ కింద, చట్టబద్ధత కింద, పోలవరం ప్రాజెక్టు కింద, జాతీయ ప్రాజెక్టు కింద, మిగతా కార్యక్రమాల కింద మేము కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తున్నాం. దాంట్లో లేనిదేంటో మీరు చెప్పండి, చెప్పండి. చాలా స్పష్టంగా మీరు చెప్పమని అసెంబ్లీలో మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి ఉత్తర కుమారుడిలాగా వెన్ను చూపి పారిపోయిన వాడు ఇవాళ మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటికీ సమాధానం చెప్పడానికి ఇవాళ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏం ప్రారంభమైనాయి, ఏం ప్రారంభం కాబోతా ఉన్నాయి, విశాఖ సమ్మిట్ లో మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు రాబోతున్నాయి స్పష్టంగా కేబినెట్ సమావేశం తర్వాత మళ్ళీ చెప్తాం.